మనం గత కొద్ది రోజులుగా మనం చేసే ప్రయాణాలన్నీ కూడా ఫలప్రదంగా పూర్తవ్వాలి, సఫలమవ్వాలి, విజయవంతంగా పూర్తవ్వాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి ఆపద మనకు సంభవించకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించాలి అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా ఒక ముఖ్యమైన ప్రయాణం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు అది విదేశీ యానం కావచ్చు, లేకపోతే విదేశాల్లో చదువు కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, పెళ్లి చూపుల కోసం కావచ్చు, ఇంటర్వ్యూ కోసం కావచ్చు, ఏదైనా అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు మన చేతుల్లో ఉన్నంత వరకు ఏంటంటే మంచి రోజు చూసి ప్రయాణం చేయడం మనం చేయవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది మన చేతుల్లో ఉండదు. ఉదాహరణకు ఒక ఇంటర్వ్యూకి రమ్మని చెప్పేసి మనకి ఎక్కడి నుంచో ఒక ఫోన్ కాల్, ఈమెయిల్ వస్తుంది, పలానా తేదీకి రండి అని. ఏంటంటే ఆ రోజు అమావాస్య ఉంది, లేకపోతే నేను బయలుదేరే రోజు అమావాస్య ఉందంటే ఈ రోజు నేను ఇంటర్వ్యూకి రాలేను, దయచేసి మరొక రోజు నాకు ఇవ్వండి అని చెప్పి పెడితే వారు అంగీకరించకపోవచ్చు ఆ సంస్థ వారు. ఇటువంటి సందర్భాలు ఏం చేయాలంటే మనకు మహర్షులు ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని అందించారో, ఏ రోజు ఏం చేయవచ్చు అని చెప్పి అందించారో అదే మహర్షులు కొన్ని పరిహారాలు కూడా మనకు అందించారు. ఆ పరిహారాలు పాటించి చేయడం వల్ల ఆ రోజు తిథి దోషమున్నా, నక్షత్ర దోషమున్నా, వార దోషమున్నా, ఇంకేదైనా దోషం ఉంటే కూడా ఈ పరిహారం పాటించి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ దోష తీవ్రత తగ్గడం కానీ, ఆ దోష తీవ్రత పూర్తిగా లేకుండా ఉండడం కానీ జరుగుతుందని చెప్పవచ్చు. ఇక నేటి కార్యక్రమంలో కొన్ని చక్కటి పరిహారాలు తీసుకున్నాం. ఈరోజు కూడా అటువంటి పరిహారాలు మరికొన్ని తెలుసుకుందాం. అంటే ప్రధానంగా చెప్పాలంటే ముఖ్యమైన పని మీద మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో కానీ ఆ వెళ్ళిన పని కానీ దిగ్విజయంగా పూర్తవ్వాలి, ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే మనం పాటించాల్సిన జాగ్రత్తల గురించి, పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో అది మన పిల్లల దగ్గర కొంతకాలం గడపడానికి కావచ్చు, లేదా ఒక ఉన్నత విద్య కోసం కావచ్చు, లేకపోతే అక్కడ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఉద్దేశం కావచ్చు, లేదా మరి ఇంకేదైనా ఒక వ్యాపార పని మీద కానీ మనము అబ్రాడ్ అంటాం కదా, వెళ్ళి రావడం జరుగుతుంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే ప్రధానంగా ఇది విదేశీ ప్రయాణం అన్నది సముద్రాలు దాటి వెళ్ళాలి కాబట్టి రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి అటువంటిప్పుడు ఏం చేయాలి, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారో వారు సుందరకాండ పారాయణాన్ని ఒకసారి పూర్తి చేసి వెళ్ళడం అన్నిటికన్నా కూడా చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. అంటే 7 రోజుల్లో సుందరకాండ పారాయణం చేయవచ్చు, లేదా సుందరకాండ పారాయణాన్ని మొదలుపెట్టి ఇట్లా ప్రతిరోజు కూడా విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చేదాకా యథాశక్తిగా నేను పారాయణం చేస్తానని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ రోజు నుంచి మొదలుపెట్టి విదేశాలకు వెళ్ళేటప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ప్రతిరోజు ఎంతో కొంత వీలుని బట్టి చదువుతూ ఉండవచ్చు. ఈ విధంగా సుందరకాండ పారాయణం చేయడం విదేశీ ప్రయాణాలకు చాలా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇది అందరికీ పనికొస్తుంది. అంటే ఒక విద్యార్థి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకునే విద్యార్థికి కూడా వీసా వస్తుందో రాదో, లేకపోతే ఒక ఉద్యోగం అయితే ఆ లాటరీలో వారి పేరు వస్తుందో అని చెప్పేసి రకరకాల భయాందోళనలు ఉంటాయి కదా, అవన్నీ తొలగిపోవడానికి జాతక చక్రంలో ఇతరత్ర చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోవడానికి ఎవరైతే ఫారిన్ టూర్, ఫారిన్ ట్రావెల్స్ అంటాం కదా, అది చేయాలి అని చెప్పి అనుకుంటారో ఆ వ్యక్తి నియమ నిష్టలతో ఆంజనేయ స్వామి వారిని పూజిస్తూ సుందరకాండ పారాయణం చేస్తే తప్పకుండా కూడా వారి జాతకంలో ఎటువంటి పెద్ద గ్రహ దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా విదేశాల్లో ఉన్నంతకాలం కూడా మన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతి నిత్యం సుందరకాండ పారాయణను యథాశక్తిగా చేస్తుండడం. ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు, ఒక పేజు, 2 పేజీలు వీళ్ళని బట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకొని చదువుకుంటూ ఉండడం చాలా మంచిది. ఎప్పుడైతే ఒక కోరికను మనం సుందరకాండ లాంటి గ్రంథాన్ని పారాయణం చేస్తామో అప్పుడు నియమనిష్టలుగా ఉండాలి. ఎప్పుడైతే నిత్య పారాయణ గ్రంథం కింద మార్చుకుంటామో అంటే నేను ప్రతిరోజు కూడా యథాశక్తిగా నా నిత్య పూజ ఏదైతే ఉందో అందులో భాగంగా కొంతవరకు సుందరకాండ పారాయణం చేస్తాను, ఒక శ్లోకమో 2 శ్లోకాలు ఏదైనా కూడా కావచ్చు అని చెప్పి అనుకున్నప్పుడు అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.